ఉమ్మడి వరంగల్ జిల్లాలో మలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్ చెప్పండి. నరేష్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మలివిడత తుది విడత చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి. చాలా చోట్ల స్వల్ప చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ కౌంటింగ్ కూడా దాదాపుగా ఎండింగ్కు వచ్చిందని మనం చెప్పుకోవాలి. అయితే ఏదైతే తొలి విడత రెండో విడతలో ఉన్నట్టుగానే మూడో విడతలో చివరి విడతలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ శాతం విజయం సాధిస్తున్నారు. అందులో సగం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు అదర్స్ కూడా విజయం సాధిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 24 మండలాలకు సంబంధించినటువంటి 564 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అవి పోగా మిగిలిన వాటిల్లో ఇవాళ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎన్నికల పోలింగ్ జరిగిన వాటిల్లో కూడా మెజారిటీగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందుతున్నారు. కొన్ని చోట్ల ఇటు ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గంలో, నర్సంపేట నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందుతున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొనుగోలులో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. అది కూడా కంటిన్యూ అవుతుందని అదనపు భద్రతా బలగాలను అక్కడ మోహరించడంతో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది. తర్వాత చెన్నరావుపేటలో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం ఉండగా అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. కానీ కొద్దిసేపటి క్రితమే దామెర మండలం కోగిల్వాయిలో కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఫోన్లు తీసుకొచ్చారు అనే కారణంతో కొంతసేపు కౌంటింగ్ నిలిచిపోయింది. రెండు వర్గాల వాగ్వాదంతో కౌంటింగ్ నిలిచిపోవడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై రెండు వర్గాలను అక్కడికి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వచ్చినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు అక్కడ కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక నడికూడ మండలం వరికోల్ దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి స్వగ్రామం అది. అక్కడ మొత్తం కూడా చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను హైదరాబాద్ నుంచి 2 ప్రత్యేక ఏసీ బస్సుల ద్వారా తీసుకొచ్చినటువంటి వాళ్ళతో చనిపోయిన వారి ఓట్లను, వృద్ధుల ఓట్లను కూడా మొత్తం కూడా అక్కడ మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వేయించారనేటువంటిది ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలంతా ఆరోపిస్తూ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో వాళ్ళు బైకాట్ చేసి బయటకు వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. ఇంకా అది కంటిన్యూ అవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఏజెంట్లు బయటికి రావడంతో కెమెరాలతో రికార్డ్ చేస్తూ అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అధికారులు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇక ఈ ఎన్నికల్లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎక్కువ స్థానాలు గెలుపొందినప్పటికీ ఈసారి ఎన్నికల్లో మన ప్రధానంగా మద్యం ఏరులై పారింది. డబ్బు పంపిణీ విచ్చలవిడిగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మద్యం పంపిణీ కనిపించింది. ఎన్నికలకు సంబంధించినటువంటి నిఘా విభాగం, ఎన్నికల నిఘా అధికారులు కూడా ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈసారి ఎన్నికల్లో విపరీతమైనటువంటి మద్యం డబ్బు పంపిణీ జరిగింది కదా, మీరేం అబ్జర్వ్ చేశారు? తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీలలో వాతావరణం అనేది పండుగ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు వాతావరణం అనేది ఇప్పుడు రాను చూస్తుంటే మద్యము, డబ్బులు, వస్తువు రూపేణ ఎన్నికల నిలబడ్డ వ్యక్తులు ఓటర్లను ఆకర్షించే విధంగా చేస్తూ వాళ్ళకు డబ్బులు, మద్యం ఇచ్చేసి ఓట్లు దండుకుంటున్నారు. ఎక్కడ చూసినా మామూలు వ్యక్తులు నిలబడ్డ ప్రసక్తి లేదు. యువత నిలబడి గ్రామాలను అభివృద్ధి చేద్దామంటే అవకాశం కల్పించకుండా ధనబలము, ఖండబలం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఎన్నికల్లో నిలబడి ధన ప్రభావాన్ని డబ్బు రూపాయన, మద్యం రూపాయన పంపించేసి వాళ్ళు ఎక్కువగా గెలిపోతున్నారు ఈ విధంగా. అయితే కొన్ని చోట్ల డబ్బు, మద్యం ప్రభావం అయితే కనిపించింది. ఈసారి నరేష్ మనం గమనించినట్లయితే యువత గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో చాలా మంది యువత ముందుకొచ్చారు రాజకీయాల్లో నిలబడి. ఇప్పుడు దాదాపుగా గెలిచిన వాళ్ళంతా కూడా యువతనే ముందు ఉన్నారు. పాత తరం నేతలంతా కనుమరుగపై కొత్త తరం నేతలు వచ్చారు. యువత గెలిచిన వాటిల్లో చాలా మెజార్టీ అభ్యర్థులు గెలిచినటువంటి వాళ్ళైతే సర్పంచ్ స్థానాల్లో యువతనే ఉన్నదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో అది మనం గమనించాల్సి ఉంటుంది.